ఫ్రెండ్స్ వెల్కమ్ టు skillrise.in. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సి స్టేట్మెంట్స్ అంటే ఏమి, అసలు స్టేట్మెంట్ అంటే ఏమి. స్టేట్మెంట్ అంటే ఏం లేదమ్మా, ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్ టు ఎగ్జిక్యూట్. అంటే మనం ఏదైతే స్టేట్మెంట్స్ అది కంప్యూటర్కి చెప్పి మీరు ఎగ్జిక్యూట్ చేయండి అని కంప్యూటర్కి ఇస్తాం అనమాట. సో అదనమాట, రైట్. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ టు ద కాల్డ్ స్టేట్మెంట్స్. ఓకేనా. స్టేట్మెంట్ అంటే ఏం లేదమ్మా, ప్రింట్ కానీ క్యాలిక్యులేట్ కానీ సో స్టాప్ కానీ సో ఇవన్నీ స్టేట్మెంట్స్ అంటారు. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో స్టేట్మెంట్స్ ఎలా చేయాలి. సో యాష్ ఇంక్లూడ్ stdio stdio డాట్ h. ఓకేనా. సో మెయిన్ ఇంటూ మెయిన్. సో ఓకేనా, ఇంటూ మెయిన్. సో ఇక్కడ మనం ఏమి ఇస్తాం, ప్రింట్. సో printf. సో printf హలో వరల్డ్. ఓకేనా. సో రిటర్న్ ఎందుకు యూజ్ చేస్తుంది, రిటర్న్ జీరో ఎందుకు యూజ్ అవుతుంది చెప్పండి. సో ఏం ఎర్రర్ లేకుంటే రిటర్న్ జీరో ఎగ్జిక్యూట్ కావమని. ఓకే రైట్. సో నేను రన్ చేస్తున్నాను. సో షార్ట్ కట్ వచ్చేసి రన్కి సో కంట్రోల్ ఆల్ట్ ఎన్. చూడండి హలో వరల్డ్ వచ్చేసింది. ఓకేనా. సో ఇక్కడ నేను ఈ రెండు పెట్టాను. ఓకే. సో అర్థమైంది కదా. స్టేట్మెంట్ అంటే ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, అలా ఏమి ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సో ప్రేమ్ కుమార్. సో స్టేట్మెంట్స్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. మనం ఏమని ఇస్తున్నాము దీనికి, సో స్టేట్మెంట్స్ ఇచ్చి మీరు ప్రింట్ ఇవ్వండి అని ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా రైట్. చూడండి. సో హలో వరల్డ్ ప్రేమ్ కుమార్. సో ఇక్కడ నేను నెక్స్ట్ లైన్ రాశాను కదా, నెక్స్ట్ లైన్ దీనికి అర్థం కాదనమాట. అంటే అర్థమై అదని కాదు, బట్ ఇక్కడ మనం నెక్స్ట్ లైన్ రాయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ బ్లాక్ స్లాష్ ఎన్ అని పెట్టాలి. ఓకేనా. సో బ్యాక్ స్లాష్ ఎన్ అని పెడితే అది నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది అనమాట. సో సో ఇదనమాట, రైట్. సో ఇప్పుడు చూడండి. సో హలో వరల్డ్ కింద ఏమొచ్చింది, ప్రేమ్ కుమార్ వచ్చింది, రైట్. సో అర్థమైంది కదా. సో ఇదే అనమాట స్టేట్మెంట్స్. ఓకే రైట్. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇక్కడ ద స్టేట్మెంట్ ఫంక్షన్ హలో వరల్డ్ అంటే ప్రింట్ హలో వరల్డ్ ఇవన్నీ ఇస్తున్నాం. ఓకే, ఎక్కడ ఇస్తున్నాము, స్క్రీన్ మీద రావాలని ఇస్తున్నాం. ఓకే. సో కానీ ప్రతి స్టేట్మెంట్కి ఖచ్చితంగా ఏం ఎండ్ కావాలంట, సెమీకోలన్ ఎండ్ కావాలి. ఇది లేకపోతే ఇది తీసుకోదనమాట, ఎర్రర్ వస్తుంది. ఎలా వస్తుంది చూపిస్తాను చూడు. సో నేను ఇక్కడ ఇక్కడ నేను తీసేసి రన్ చేశాను అనుకోండి. చూడండి. సో ఎర్రర్ వచ్చింది. సో చూడండి. సో ఎర్రర్ వచ్చింది. సో మనం ఈ సెమీకోలన్ ఖచ్చితంగా ఎండ్ చేయాల్సిందే, ఎండ్ చేయకుండా మనకి రాదు, రైట్. అర్థమైంది కదా. సో అదే అనమాట ఎక్స్ప్లెనేషన్. ఓకే రైట్, ఇంపార్టెంట్. ఓకే. ఓకేనా. ఇలా ఇస్తే రాదు. ఓకే, వదిలేసేయండి. సో ఇక్కడ నుంచి మీరు ట్రై చేయండి, రైట్. సో నోట్స్లో ఉంటుంది, మీరే ట్రై చేయండి. సో అవుట్పుట్ అంటే ఏమి, అసలు అవుట్పుట్ అంటే ఏమి. అవుట్పుట్ అంటే ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుట్పుట్ మీన్స్ ద డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్ ఆర్ వాల్యూస్. అంటే అవుట్పుట్ అంటే ఏంది, నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ రాసావో అది అవుట్పుట్కి చూపించాలన్నమాట. అవుట్పుట్. సో అవుట్పుట్ అంటే డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్ ఆర్ వాల్యూస్ ఆన్ స్క్రీన్. సో షో ద అవుట్పుట్ ఆఫ్ ద యూ యూజ్ ద ప్రింట్ఎఫ్ ఫంక్షన్. సో ప్రింట్ఎఫ్ అనేది ఏమి, అవుట్పుట్ అంటే అవుట్పుట్ చూపించాలంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేయాల్సిందే. ఇది లైబ్రరీ ఫంక్షన్ అమ్మా, ఇది ఎందుకు వచ్చింది, ఏమి వచ్చింది. సో ఈ ప్రింట్ఎఫ్ ఎందుకు పెట్టాలి అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ. సో మనం ఎందుకు వచ్చింది ఏమనేది ఇక్కడ క్వశ్చన్ కాదు, బట్ ఇది అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది. సింటాక్స్ ప్రింట్ఎఫ్ అనమాట. ఓకేనా. సో ప్రింట్ఎఫ్ అని పెట్టి టెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. దీనికి కూడా సెమీకోలన్ పెట్టాల్సిందే. ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వాల్సిందే. నేను ఇవ్వను సార్ నా ఇష్టం అంటే కుదరదు, ఎగ్జిక్యూట్ కాదు, రైట్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇది అనమాట ప్రోగ్రామ్. ఓకే, అర్థమైంది కదా రూల్స్. సో యూజ్ డబుల్ కోట్స్, ఖచ్చితంగా డబుల్ కోట్స్ ఉండాల్సిందే. అంటే యాజ్ ఎ స్ట్రింగ్గా డబుల్ కోట్స్ ఉండాల్సిందే. ఓకేనా. అర్థమైంది కదా కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్. సో ఇవన్నీ మీరు చేయండి, నేను నోట్స్లో ఇస్తాను కదా. సో కామెంట్స్ అంటే ఏంది, కామెంట్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను కదా. సో నేను ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ కాకూడదు అనుకున్నా. అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో నేను రన్ చేస్తున్నాను. ఓకేనా. రన్ చేస్తే ఏమొచ్చింది, హలో వరల్డ్ వచ్చింది, ప్రేమ వచ్చింది. కానీ నాకు హలో వరల్డ్ అనేది డిస్ప్లే కాకూడదు, బట్ నాకు ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఉండాలి అంటే ముందర 2 స్లాష్లు ఇవ్వాలి, ఫార్వర్డ్ స్లాష్లు. 2 ఫార్వర్డ్ స్లాష్లు ఇస్తే అది హైడ్ అయిపోతుంది అనమాట. చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది కదా. సో దీన్ని కామెంట్ చేయడం అనమాట. ఇప్పుడు నేను రన్ చేసినా కూడా అది రాదనమాట. చూడండి ఓన్లీ ప్రేమ్ కుమార్ అని వస్తుంది. ఓకేనా. సో కామెంట్స్ అంటే ఏమి, కామెంట్స్ అంటే దాన్ని హైడ్ చేయడం. అంటే కోడ్ ఉంటుంది, బట్ డిస్ప్లేలో మాత్రం కనపడదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా. ఏం ప్రోగ్రామ్ రాస్తున్నా అంటే సో ఏం ప్రోగ్రామ్ రాస్తున్నా అంటే డబుల్ స్లాష్ ఇచ్చి
దిస్ ఈజ్ లాగిన్ ఫామ్ ఏమి దిస్ ఈజ్ లాగిన్ ఫామ్ ఫర్ క్లయింట్ ఏమి క్లయింట్ ఆర్ కస్టమర్. సో కస్టమర్స్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, కస్టమర్స్. ఓకేనా, కస్టమర్. ఓకేనా. సో నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాస్తే నీకు అర్థం కాకు అంటే మీకు అర్థమైతే ఓకే, బట్ నీ పక్కనోనికి కూడా అర్థం కావాలి అంటే కామెంట్స్ రూపంలో చెప్పాలి. దిస్ ఈజ్ ద లాగిన్ ఫామ్ అని, దిస్ ఈజ్ లాగౌట్ ఫామ్ అని. అంటే ఇప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ రాస్తున్నాను, దిస్ ఈజ్ లాగౌట్ ఫామ్ ఇలా, రైట్. సో ఇక్కడ మనం printf లాగౌట్ సక్సెస్ఫుల్. ఓకేనా. సో ఇక్కడ ఏం రాస్తున్నా, లాగిన్ సక్సెస్ఫుల్. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసేసి కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో లాగిన్ సక్సెస్ఫుల్, లాగౌట్ సక్సెస్ఫుల్. ఓకేనా. సో ఇక్కడ నేను నెక్స్ట్ లైన్ రావాలంటే ఏమన్నా /n, రైట్. సో ఇది మర్చిపోకూడదు నెక్స్ట్ లైన్ రావాలంటే, రైట్. ఇప్పుడు చూడండి. సో లాగిన్ సారీ లాగిన్ నేను స్పేస్ ఇచ్చాను. ఓకే, లాగౌట్. సో రెండు ఒకటే అమ్మా, నేను స్పేస్ ఇచ్చాను. సో సారీ. సో ఇలా, రైట్. సో లాగిన్ సక్సెస్ఫుల్, లాగౌట్ సక్సెస్ఫుల్. ఇలా ఈ కామెంట్స్ ఇలా యూస్ చేస్తాము అనమాట. ఓకేనా. సో ఇది అనమాట సింగిల్ లైన్ కామెంట్స్ అంటారు వీటిని, ఏమంటాము సింగిల్ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ అంటే ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. సో మల్టిపుల్ లైన్ అంటే ఏం లేదమ్మా, పెద్ద ప్రోగ్రామ్ ఉంది. సో పెద్దగా రాశాను నేను. సో నేను మల్టిపుల్ లైన్స్. సో ఎలా చేయాలి మల్టిపుల్ లైన్స్ అంటే, సో స్లాష్ స్టారు, ఓకేమ్మా స్టారు. ఓకేనా. సో నేను దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తాను. సో ఇది మల్టిపుల్ లైన్స్ అనమాట. అంటే మల్టిపుల్ లైన్స్ అంటే ఏమన్నా రాసుకో, ఇక్కడ ఏమన్నా రాసుకో. ఓకేనా. సింగిల్ లైన్ అంటే ఓన్లీ స్లాష్ అనమాట. ఇది మల్టిపుల్ లైన్ అంటే ఫార్వర్డ్ స్లాష్ స్టారు ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా. ఇది అర్థమైంది కదా. సో కామెంట్స్ అనమాట ఇది, రైట్. ఓకేనా. సో సింపుల్ అమ్మా, సి అనేది చాలా సింపుల్, నేర్చుకుంటే ఇంకా ఈజీ, రైట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.